నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా హెడ్లైన్స్ ఓటరు జాబితా సవరణ పట్ల కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇన్ఛార్జీలతో సమావేశమైన మంత్రి పొన్నం యూసీఎఫ్ నిధులతో కరీంనగర్ సుందరీకరణ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్ బండి భగీరథ్ కోసం ముమ్ముర గాలింపు జ్యోతినగర్లోని ఇంట్లో 2 టౌన్ పోలీసుల సోదాలు ఇక వార్తలోని వివరాలు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు అబ్జర్వర్లతో హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం కీలక సమావేశం నిర్వహించారు మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పార్లమెంటు కోఆర్డినేటర్ కూన శ్రీశైలం గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు పార్టీ సంస్థాగత అభివృద్ధిపై చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం లాంటి అంశాలపై చర్చ జరిగింది ఓటరు జాబితా సవరణపై నియోజకవర్గ ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నియోజకవర్గాల వారీగా వరి ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా పార్టీ నేతలు క్రియాశీలకంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బిఎల్ఏల నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ కేకే మహేందర్ రెడ్డి ఉడతల ప్రణవ్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వెంకటరమణ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మహమ్మద్ ఖాజా ఫక్రుద్దీన్ ఆదేం రాజ్ దేఖపతి సౌజన్య గౌడ్ పాల్గొన్నారు కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించడం సంతోషకరమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు నగరంలోని పలు డివిజన్లలో ఆయన విస్తృతంగా పర్యటించారు ఆయా కాలనీలలో నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు నగరంలోని 21వ డివిజన్ విద్యానగర్లో 19 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ వరాల నర్సింగంతో కలిసి భూమి పూజ చేశారు అనంతరం 19వ డివిజన్ రేకుర్తిలో సుదగోని మాధవి కృష్ణగౌడ ఆధ్వర్యంలో 10 లక్షల నిధులతో చేపట్టబోయే సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి మేయర్ పనులను ప్రారంభించారు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు తమ దృష్టికి తీసుకువచ్చిన పనులపై ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేస్తున్నామని తెలిపారు అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు ఆమోదం పొందేందుకు సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు త్వరలో డివిజన్కు 10 లక్షల రూపాయలు కేటాయించి పనులను వేగవంతం చేస్తామని చెప్పారు దాదాపు 895 కోట్ల రూపాయల నిధులతో నగరం మరింత సుందరీకరణ జరగనుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కొలగాని శ్రీనివాస్తో పాటు డిప్యూటీ మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 21వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ వరాల నరసింగం గారి ఆధ్వర్యంలో దాదాపు 19 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో సీసీ రోడ్డుకి భూమి పూజ చేయడం జరిగింది ఇక్కడ గతంలో ఇది శివారు ప్రాంతం ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి గౌరవ కార్పొరేటర్ గారు మా దృష్టికి అనేక సమస్యలు తీసుకురావడం జరిగింది తప్పకుండా దశల వారీగా పనులు పూర్తి చేసే విధంగా మా పాలకవర్గం కానీ అలాగే ఇక్కడ మన పాలకవర్గంతో ముందుకెళ్ళడం జరుగుతుంది మరియు అలాగే ఈరోజు 19వ డివిజన్ రేకుర్తిలోని స్థానిక కార్పొరేటర్ సుద్గోని మాధవి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో దాదాపు 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో సీసీ రోడ్డు మరియు సీసీ డ్రైన్కు శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది
అలాగే 2-3 రోజులలో డివిజన్కి ఒక 10 లక్షల చొప్పున మేము మొదటి పాలకవర్గంలో తీసుకున్న పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే నిన్న మనకు యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు సంబంధించి నిన్న కేంద్రం నుంచి వెళ్ళి ఆమోదం పొందింది. దీనికి సహకరించిన కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. దాదాపు 895 కోట్ల నిధులు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్కు మౌలిక వసతులు కానీ సుందరీకరణ కానీ దీనికి సంబంధించిన దానికి మనకు నిధులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఇది గత సంవత్సరం కిందనే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వెళ్ళడం జరిగింది. వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం మరి అప్పుడు కరీంనగర్ను పరిగణలోకి తీసుకుపోవడంతో ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు రాష్ట్రానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఆ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం సుతా అంగీకరించి కరీంనగర్ చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి సహకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారికి మా నగరపాలక సంస్థ తరపున మా పాలకవర్గ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. శకుంతల అస్వస్థతకు గురికాగా స్థానిక వైద్యుల సూచనల మేరకు హుటాహుటిన కుటుంబ సభ్యులు కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి మెడికవర్ ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు స్టంట్ వేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని తల్లి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. పోక్సో కేసులో నిందితుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఆచూకీ లభించకపోవడంతో కరీంనగర్ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు నగరంలోని జ్యోతినగర్ లో గల బండి సంజయ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. బండి సంజయ్ నివాసంలోని అనువనువును క్షుణ్ణంగా పరిశీలించారు. బండి భగీరథ్ సమాచారం అందించాలని కుటుంబ సభ్యులను కోరారు. 2 టౌన్ సీఐ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 2 టౌన్ సీఐ సృజన్ రెడ్డితో పాటు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తనిఖీలలో పాల్గొన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా కరీంనగర్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. నగరంలోని కాన్ఫరెన్స్ హాల్లో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, గోరక్ష ప్రముఖ్ తదితర హిందూ మత సంఘాల ప్రతినిధులతో కలిసి కమిషనర్ గౌస్ ఆలం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పండుగ వేళ ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని సిపి హెచ్చరించారు. పశువుల అక్రమ రవాణా, గోవధకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తక్షణమే పోలీసులకు తెలియజేయాలే తప్ప చట్టాన్ని ఉల్లంఘించకూడదన్నారు. గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం ఉందని గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణాను పూర్తిగా నిషేధించినట్లు సిపి తెలిపారు. పశువుల రవాణాకు సంబంధించి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రవాణా చేసే పశువులకు సంబంధించి వెటర్నరీ డాక్టర్లు జారీ చేసే ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 121 చెక్పోస్టులు, 52 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు పనిచేస్తున్నాయని చెప్పారు. కరీంనగర్ పరిధిలో ప్రత్యేకంగా 6 చోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేశామని సిపి వెల్లడించారు. రానున్న 2 వారాల పాటు నిరంతరం మరింత పటిష్ట భద్రతను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రామచందర్రావు, సృజన్ రెడ్డి, హిందూ సంఘాల పెద్దలు ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, రమేష్, శంకర్ పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం పట్ల కరీంనగర్లో సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో స్వీట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను గుర్తించి జీవో నెంబర్ 679ని విడుదల చేయడం సంతోషకరమని జేఏసీ చైర్మన్ జీఎస్ ఆనంద్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలను తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ జీఎస్ ఆనంద్, జిల్లా ప్రచార కార్యదర్శి ఒడ్నాల రాజు, నగర అధ్యక్షులు గొడిశాల రమేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు బొల్లం లింగమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యనేని శ్రీనివాస్, నగర కార్యదర్శి మంద వెంకన్న, చిందం రాజేశం, బూర్ల ప్రకాష్, పెన్నం రాజిరెడ్డి, పెద్దిరాజు సత్యనారాయణరాజు, చిందం మల్లయ్య, కొలిపాక శ్రీనివాస్, ఓగేటి సుహాసిని, మేరుగు లక్ష్మి, నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ చౌక్లో ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మరి తెలంగాణ చౌక్లో చాలా సార్లు ఉద్యమం చేసిన ఉద్యమకారుల చేత మరి మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెంటనే వాళ్ళు ఇచ్చిన హామీలో భాగంగా ఉద్యమకారులకు స్థలాలు కేటాయించి అలాగే వారికి అమలు చేస్తున్న గారికి, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, చంద్రబాబు గారికి, మంత్రి లక్ష్మణరావు గారికి, కేకే గారికి, కోదండరావు గారికి, అలాగే మిగతా కమిటీ మెంబర్లకు అందరికీ ప్రత్యేకంగా ఉద్యమ అభినందనలు. ఎందుకంటే ఉద్యమకారుల హామీలకు జీవో ఇచ్చినందుకు ప్రత్యేకంగా మేము అందరం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వెంటనే అమలు చేసి ఉద్యమకారులకు సంక్షేమం చేసి మరి అందరికీ మరి జీవన వాడగా విడుదల చేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు మన ఇంతవరకు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇస్తే ఉద్యమకారులు అందరూ ఈ వైపు చెప్పి ప్రత్యేకంగా ఉద్యమకారుల అందరి తరఫున ఈ తక్షణ మొత్తం ఉద్యమకారులు వివిధ హోదాలో కలిగిన వ్యక్తులు కాబట్టి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నగరంలోని కోతిరాంపూర్లోని ముకుందాలాల్ మిశ్రా భవన్లో నగర సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేసు నమోదై 8 రోజులు గడుస్తున్న భగీరథ్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదని వామపక్ష నేతలు గుడికందుల సత్యం, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిందం ప్రసాద్ అన్నారు. బండి సంజయ్ తన అధికార పలుకుబడిని ఉపయోగించి కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ తప్పు చేస్తే శిక్షించాల్సిందేనంటూ ప్రగల్భాలు పలికారని చెప్పారు. కొడుకును పోలీసులకు అప్పగించకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బండి సాయి భగీరథ్ కు లుక్అవుట్స్ నోటీసులు జారీ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాయకంటి శ్రీనివాస్, సుంకరి సంపత్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగేందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, మానస, వామపక్ష పార్టీల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిందని రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా సంచలనం సృష్టించింది. ఆ సందర్భంగా వాళ్ళ బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ బండి సంజయ్ ఇంటి చుట్టూ తిరిగినా కూడా ఎలాంటి న్యాయం జరగడం లేదు. దీని వెనుక ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీనికి హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. భగీరథ్ వాళ్ళ తండ్రి కూడా కేంద్ర హోమ్ మినిస్టర్గా పనిచేస్తుండు. కానీ అయినా కూడా ఆ సంబంధిత బాలికకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఎందుకంటే వీరు ఇటు కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టరు, అటు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బండి సంజయ్ హోమ్ మినిస్టరు, ఎందుకో వీళ్ళిద్దరి మీద అనుమానం కలుగుతుంది. అసలు ఇప్పుడు ఈ రాష్ట్రంలో రానున్న రోజులలో బాలికల మీద కానీ ఇతర మహిళల మీద అత్యాచారం జరిగితే న్యాయం జరుగుతుందనే అనుమానం రేకెత్తుతుంది. ఎందుకంటే ఈ పోక్సు కేసు అన్నది ఇన్ని రోజులు నాంచడం, ఈ పోక్సు కేసు బుక్ అయినా కూడా ఏదో ముఖ్యమంత్రి ఏదో ఉప్పుదప్పుడు సిట్టు విచారణకు పంపించినాం, మేము అన్నీ చూస్తున్నాం. పోలీసులకు చట్టానికి దొరకకుండా గత 8 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నటువంటి బండి సాయి భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేయాలి. అట్లాగే ఈ సంఘటనకు మొత్తంగా నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో మైనర్ బాలికను వేధించిన సందర్భాల్లో కావచ్చు, మైనర్ బాలికలపైన అత్యాచారం చేసిన సందర్భంలో కావచ్చు, ఫోక్సో చట్టంలో ఎలాంటి విచారణ లేకుండా కోర్టుకు రిమాండ్ చేసి వెంటనే జైల్లో పెట్టేవారు. కానీ బండి సంజయ్ కొడుకు ఒక న్యాయం, ఈరోజు ఇతరులకు ఒక న్యాయం విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు.
బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుల ప్రజలపైన భారం మోపుతోందని నగర సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ కరీంనగర్లోని కమాన్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లయ్య, ఓడ దిగిరాక బోడ మల్లయ్య అనే చందంగా నరేంద్ర మోడీ వ్యవహారం ఉందని మండిపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్రం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని చెప్పారు. ఈ ధరల పెరుగుదల మూలంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కూడా ఉండే అవకాశం ఉందని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, టేకుమల్ల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టే అంజలి, బామండ్లపల్లి యుగేందర్, బూడిద సదాశివ, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో పరిపాలిస్తున్నాడు బీజేపీ ప్రభుత్వం. నేడు 5 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత అంతకు ముందేమో మనకు సరిపడిపోయేంత చమురు ఉన్నదని చెప్పి ఎన్నికలు కాగానే మా ప్రజలపైన భారీ ఎత్తున భారం మోపడం జరిగింది. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ అట్లాగే గ్యాస్ ధరలు పెంచి నేడు పేద ప్రజలు ఈరోజు ఏది కొనుక్కుందామన్నా, ఏది వండుకుందామన్నా కూడా నిత్యావసర సరుకులు కానీ అలాంటి ఏవైనా కూడా ప్రజలపై తీవ్రమైన భారం పడడం వల్ల నేడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే రానున్న రోజులలో తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిన్న 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల ముందు ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సంక్షోభ ఫలితంగా ఇరాక్తో అమెరికా యుద్ధం జరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరిగి దొంగ ఒప్పందం చేసుకొని సామ్రాజ్యవాదానికి అనుకూలంగా చేసినటువంటి నరేంద్ర మోడీ అప్పుడు ఎన్నికల ముందు రేట్లు పెంచాల్సిన అవసరం వస్తే ఎన్నికల్లో ఓడిపోతానని 5 రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ₹3 పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అనేది జరిగింది. వెంటనే ఇది సామాన్యులకు అనుకూలమైన వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకురావడం జరిగింది. వెంటనే పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిభకు పట్టాభిషేకం పేరిట 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించనున్నామని తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ చైర్మన్ ఊటుకూరి శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ ప్రేరణ రీజియన్ 9 ఆధ్వర్యంలో మే 19వ తేదీన కరీంనగర్లోని ఇందిరా గార్డెన్లో ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ప్రతినిధులు భోజన వసతి కల్పించనున్నారని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025-26 10వ తరగతి పరీక్షల్లో జిల్లా మండలాల్లోని ఫస్ట్, సెకండ్, థర్డ్ స్థానాల్లోని విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం పేరుతో సన్మానించనున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, ఊటుకూరి, ఇజ్జగిరి శ్రీనివాస్, మేరుగు నరేష్, రాపల్లి లింగమూర్తి, ఉప్పుగండ్ల శ్రీనివాసరెడ్డి, ఆవుల సుధాకర్, మల్లుగారి రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ 10వ తరగతి పిల్లలకు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి పిల్లలకు ఉత్తమ మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమం చేశారు. అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. సార్, మనం కూడా మన శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున అంటే మీ ఇంపాక్ట్ క్లబ్ మనం ఇద్దరం కలిసి ఈ కార్యక్రమం చేద్దామని ఒక టైఅప్ ద్వారా గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. దాదాపు ఆ రోజు కూడా లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 200 మంది విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ గురువుల ముందు మేము కార్యక్రమం చేయడం జరిగింది. మీ మీడియా మిత్రులు కూడా దాన్ని బాగా కవర్ చేశారు. రాష్ట్ర స్థాయిలో అంటే 2 రాష్ట్రాల్లో కూడా బాగా జనాలకు పోయి ఈవెన్ ఆంధ్రాలో కూడా మా కార్యక్రమాన్ని చూసి చాలా మంది ఈ కార్యక్రమం చేశారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే చిలుకూరు బాలాజీ టెంపుల్లో మన సుందరేశ్వర శివాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు మాకు ఎవరైతే సరస్వతి కటాక్షం పెన్నులు 540 స్కూళ్ళల్లో పెన్నులు పంచిపించినటువంటి ఆ గురూజీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విద్యార్థులందరినీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచి వాక్యతతో తను వాళ్ళను ఉత్తేజపరిచి సన్మానం వాళ్ళ ద్వారానే జరిగేటట్టు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో ఇటువంటి వచ్చేటువంటి మేధావులు వచ్చేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా తప్పకుండా రావాలి, విజయవంతం చేయాల్సిందిగా మా మిత్రులు నాతో పాటు చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మరియు మీడియా మిత్రులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ రావుల రమేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు ఆలయాలలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. మండలంలోని సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు రావుల రమేష్ కు బర్త్డే విషెస్ తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రావుల రమేష్ రాజకీయంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలు చేయాలని సర్పంచులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు విభిన్న రంగాలలో రాణిస్తూ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆర్ట్స్, క్రాఫ్ట్, కల్చరల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆర్ట్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. జవహర్ బాలభవన్, కస్తూరిబా పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారతదేశం సాంస్కృతిక వారసత్వానికి, కళలకు నిలయమని అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్ట్ క్రాఫ్ట్ మేళా వంటివి ఏర్పాటు చేశామని డీఈఓ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సమగ్ర శిక్ష అభియాన్ కోఆర్డినేటర్లు డి శ్రీనివాస్, అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఉమారాణి, జవహర్ బాలభవన్ సిబ్బంది మంజుల, శ్రీధర్, రాధాకృష్ణ పాల్గొన్నారు. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ పథకాలపై కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాణి ఆదేశాల మేరకు సభ్యులు, న్యాయవాదులు కిరణ్ కుమార్, పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి మహిళా సంఘాల సభ్యులకు న్యాయ చట్టాలపైన అవగాహన కల్పించారు. నల్సా రూపొందించిన లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, పోక్సో, మనుషుల అక్రమ రవాణా, వాణిజ్య లైంగిక దోపిడీ బాధితుల పథకం 2015లో భాగంగా ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేసి చట్టాలపైన అవగాహన కల్పిస్తున్నామని న్యాయవాది కిరణ్ కుమార్ తెలిపారు. సమాజంలో పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు, మహిళలను అక్రమ రవాణా కోరల నుండి రక్షించడానికి చట్టమనే ఆయుధంతో సమస్యను అరికట్టడానికి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేక పథకాలను తీసుకువచ్చిందని తెలిపారు. సహాయం కోసం 15100, మహిళా హెల్ప్ లైన్ కోసం 1091, చైల్డ్ హెల్ప్ లైన్ కోసం 1098 నెంబర్లు వినియోగించుకుని రక్షణ పొందవచ్చని తెలిపారు. గ్రామాలలో న్యాయ చైతన్యం కోసం మహిళా సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాధితుల పక్షాన నిరంతరం నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ డి రాజేందర్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లావణ్య, అకౌంటెంట్ రజిత, మండల పరిధిలోని మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి సేవా అధికార సంస్థ ఉంటుంది. నేషనల్ లెవెల్లో సుప్రీంకోర్టులో నల్సా అని నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది. మీకైతే మండల సమాఖ్య, తర్వాత జిల్లా సమాఖ్య, రాష్ట్ర సమాఖ్య ఎట్లా ఉన్నాయో మా సంస్థ కూడా అట్లే ఉంటుంది. మీరు ఎట్లయితే ఉచితంగా ఇంకా మీకన్నా రుణాలు వస్తాయి, మాకు రుణం కూడా రాదు. సంస్థలో మమ్మల్ని హైకోర్టు అపాయింట్మెంట్ చేసింది. ఇట్లా ప్రతి జిల్లా కోర్టుకు లేదా తాలూకా కోర్టుకు మాలాంటి సభ్యులు ఉంటారు. పంచాయతీ చెప్పడం ఉంటుంది, నోటీస్ మీకు ఏమైనా తగాదా ఉన్నప్పుడు రాసి వాళ్ళు ఏమి తగాదా ఉందని అక్కడ ఇస్తే దానికి
ఫీజు కూడా ఉండదు. మన కోర్టులో అయితే ఫీజు ఉంటుంది. అప్లికేషన్ ఇచ్చినట్టయితే ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి జక్కుల మల్లేశం హాజరై ప్రసంగించారు. కార్మికుల సమస్యలు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నామని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను జూన్ 2వ తేదీన ప్రకటించాలని కోరారు. పలు సమస్యలపై తీర్మానం చేసి నివేదించనున్నామని తెలిపారు. మిగిలిన డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు జై కుమ్రయ్య, కెఆర్ రెడ్డి, ఎంఎన్ రెడ్డి, రజిత, ఉమారాణి, రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్కే రాజు, టిఆర్ రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ రీజనల్ విస్తృత సమావేశం ఏర్పాటు చేసి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఇక్కడికి వచ్చి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కరీంనగర్ జిల్లాకు సంబంధించి కార్మికుల సమస్యలు ఏమేమి ఉన్న డిపోలలో ఉన్న సమస్యలను సేకరించి, రీజన్లో ఉన్న సమస్యలు సేకరించి వాళ్ళ ఎజెండా రూపంలో ఆర్ఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే తెలంగాణకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆర్టీసీ విలీన ప్రక్రియ గురించి కూడా మాట్లాడడానికి వచ్చినాం. అందరి యూనియన్ డిమాండ్లు కూడా 2వ తారీఖు నాడు, జూన్ 2వ తారీఖు నాడు విలీనం ప్రకటించాలని చెప్పి ఈ వేదిక మీద కరీంనగర్ జిల్లా తరఫున రీజనల్ కమిటీ మొత్తం కూడా ఏక తీర్మానం చేసి ఎండి గారికి, మంత్రి గారికి పంపడం జరుగుతూ ఉన్నది. కార్మిక సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఏదైతే ఈరోజు స్టాఫ్ చిల్డ్రన్ రిక్రూట్మెంట్కి సంబంధించి మేము రెగ్యులర్ ప్రాతిపదికగా వాళ్ళని రిక్రూట్ చేయాలని అడుగుతూ ఉన్నాం. అది ఆల్రెడీ ఎజెండా మీటింగ్లో ఉంది. మొన్న జరిగిన 3 ఐటెంలు మాత్రమే ఎజెండాలో మాకు పరిష్కారం కోసం దిశగా జరిగింది. అయితే యూనియన్లో ఒకటి ఇవ్వడం, ఆర్టీసీ విలీన ప్రక్రియ ఎలా ఉండాలని, రెండోది 11% PRC ఇవ్వడం జరిగింది. చంపుతామని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న, జల్సాల కోసం సామాన్యులను హింసిస్తున్న 3 యువకులను అరెస్టు చేశామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. తీగలగుట్టపల్లి శివార్లో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఓ యువకుడిని బెదిరించి ఐఫోన్ 5,000 రూపాయల నగదును 3 యువకులు లాక్కున్నారని చెప్పారు. బొమ్మకల్ వద్ద నిర్వహిస్తున్న తనిఖీలలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటరు జాబితా సవరణ పట్ల కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇన్ఛార్జీలతో సమావేశమైన మంత్రి పొన్నం. యూసీఎఫ్ నిధులతో కరీంనగర్ సుందరీకరణ, అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్. బండి భగీరథ్ కోసం ముమ్ముర గాలింపు, జ్యోతినగర్లోని ఇంట్లో 2 టౌన్ పోలీసుల సోదాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.